హాయ్ అండి అందరికీ. అనుకోకుండా మా ఆయనైతే ఊరెళ్ళే ప్లాన్ చేశారు. అనుకోకుండా ప్లాన్ చేశారని చెప్పేసి ఇక్కడ నేను 4 గంటలకి లేచైతే బట్టలు ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అలా బట్టలు ప్యాక్ చేయడం అయిపోయేలోపు "నువ్వైతే ఫ్రెష్ అయ్యిరా" అని అయితే చెప్పాను. నేను ప్రొద్దున 4 గంటలకే నాకంటే ముందు మా ఆయనైతే లేపేశారు. అలా లేపగానే ఇలా బట్టలు ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అనుకోకుండా వెళ్ళడానికైతే ఒక రీజన్ అయితే ఉంది. అదేంటో చెప్పే ముందు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప అయితే ఇంకా లేవలేదు. తను లేచేలోపు ఇలా లగేజ్ అంతా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తే తను లేచాక తనని ఫ్రెష్ అప్ చేయించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోవచ్చని ఇలా లగేజ్ అయితే ప్యాక్ చేసి పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ దారిలో తినడానికి అయితే నేనైతే పులిహోర చేస్తున్నాను. రైస్ ముందే పెట్టుకొని ఇలా పులిహోర చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. అంతలోపు మా ఆయన ఫ్రెష్ అయిపోయారు. తను ఫ్రెష్ అయిపోవడం అయిపోయాక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ పులిహోర చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మా పాప ఇంకా లేవలేదు. తనని మేము వెళ్ళే ముందు 1 అవర్ ముందు లేపి తనను రెడీ చేయొచ్చు అని చెప్పి తననైతే పడుకోబెట్టాను. ఇంకా తెల్లవారు కూడా కాలేదు. అంతలోపు నేనైతే ఇక్కడ నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అని పులిహోర చేయడం అయితే స్టార్ట్ చేశాను. మా ఆయన అయితే ఫ్రెష్ అయిపోయారు. తన కోసం కాచి చల్లార్చిన పాలు కూడా చల్లార్చేశాను. ఇక్కడ పులిహోర అయితే చేస్తున్నాను దారిలో తినడానికి అని చెప్పి. బయట ఫుడ్ అంతగా తినలేము మేము. అందుకని చెప్పేసి ఇంట్లోనే పులిహోర అయితే రెడీ చేసుకున్నాను. అండ్ పులిహోర చేయడం అయిపోయాకైతే మా ఆయన కొన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేశారు. అలా కట్ చేసిన ఫ్రూట్స్‌ని ఇక్కడ చేసిన పులిహోర అయితే ఒక బాక్సులలో అయితే సర్దారు. పులిహోరతో పాటు ఫ్రూట్స్ కూడా కొన్ని కట్ చేశారు మా ఆయన. వెళ్ళే దారిలో తినడానికి అని చెప్పి. నేను ఇంత సడన్‌గా వెళ్ళడానికైతే ఒక కారణం ఉందని చెప్పాను కదా! అదేంటి అనంటే నాకైతే ఇప్పుడు 8 మంత్స్. నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపుతా అని చెప్పేసి మా ఆయన అయితే ఇంత సడన్‌గా ప్లాన్ చేశారు. అందుకోసం అని చెప్పేసి ప్రొద్దున 4 గంటలకే లేచి బట్టలన్నీ అయితే సర్దాను. మా పాప అయితే ఇంకా లేవలేదు. లేచే ముందు తను లేచాకైతే ఇలా తనని రెడీ చేయొచ్చు అని చెప్పేసి మా ఆయననైతే నేను చేసినవన్నీ ఇలా బాక్సుల్లో అయితే స్టోర్ చేస్తున్నారు. హైదరాబాద్ నుండి మా ఊరు వెళ్ళేసరికి జర్నీ అయితే 3 నుండి 4 గంటలు ఉంటుంది. అందుకని మేమైతే ప్రొద్దున 4 గంటలకే లేచి రెడీ అయితే అయ్యాము. మా పాప కూడా ఇంతలో లేచింది. తననైతే రెడీ చేసేసాను. రెడీ చేశాకైతే తనకి కాచి చల్లార్చిన పాలు తాపిచ్చేసి ఇలా కార్లో లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళడం స్టార్ట్ చేసాము. మేము ప్రొద్దున ఏం తినలేదు కాబట్టి ఇక్కడ మాకైతే మధ్యలో రెస్టారెంట్ కనిపిస్తే అక్కడైతే మేమైతే టిఫిన్ చేసాం. మేము ఆకలితో ఉండగలుగుతాం కానీ హితాక్షి ఉండలేదు కదా! తన కోసం అని చెప్పేసి టిఫిన్ అయితే చేసాము. వాళ్ళ డాడీ ఆమె 2 వడలు అలానే ఒక ఇడ్లీ అయితే తిన్నారు. నేనైతే బోండా తిన్నాను. అలా తినడం అయిపోయాక మళ్ళీ మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ చేసాము. అండ్ మాతో పాటు మా ఆయన వాళ్ళ ఫ్రెండు అలానే వాళ్ళ రిలేటివ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళైతే మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. అందుకని చెప్పి మేమైతే వాళ్ళని తీసుకెళ్ళాము. అండ్ ఇక్కడ టోల్గేట్ మేమైతే మా ఊరు వెళ్ళడానికి 2 టోల్గేట్లు దాటాలి. అలా ఒకటైతే క్రాస్ చేసేసాం. ఇంకొకటి ఎప్పుడు వస్తుందో ఏమో అయితే తెలీదు. నాకైతే ఫుల్ లాంగ్ జర్నీ చేయడం అంటే నాకైతే ఇప్పుడు చాలా కష్టం. కానీ ఏం చేస్తాం, చేయాలి కదా! అందుకని చెప్పేసి ఇక్కడైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాం. అలా కాసేపు అయితే పడుకున్నా నేను. ఇలా పడుకొని లేచాకైతే ఒక దగ్గర ఆగేసి ఇక్కడ మేము చేసుకొచ్చుకున్న పులిహోర అయితే తిన్నాము. నేను ఒక బాక్స్ తిన్నాను. నేను మా పాప అయితే ఒక బాక్స్ తిన్నాము. మా ఆయనకు ఒక బాక్స్ అయితే ఇచ్చాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండు అలానే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారని చెప్పాను కదా! వాళ్ళైతే సిద్దిపేటలో దిగిపోయారు. ఇలా మా పాపకైతే ఇంకా ఆకలైతుందని అనగానే తనకైతే మా ఆయన తినిపిస్తున్నారు. అలా కాసేపు పడుకొని మళ్ళా లేచాం మేము. చాలా లాంగ్ జర్నీ చేయాలి కదా! ఎండలు కూడా బాగా మండిపోతున్నాయి అని చెప్పి మా ఆయన అయితే మధ్యలో కొంచెం సోడా అయితే ఇప్పించారు. మా పాప కోసం అని చెప్పేసి కడుపులో కొంచెం చల్లగా ఉండాలని. అలా నేను మా పాప అయితే సగం గ్లాస్ అయితే తాగాం. అప్పటికి టైం అయితే 2:30 అవుతుంది. ఇప్పుడు ఆకలైతుందని చెప్పేసి మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే అయిపోయింది. ఆకలైతుందని చెప్పేసి ఒక రెస్టారెంట్‌కి అయితే వచ్చాము ఫుడ్ చాయిసెస్ అని. ఇక్కడ మళ్ళీ మేమైతే పడుకొని లేచాం. ఎప్పుడు లాంగ్ జర్నీలో నేనైతే ఎక్కువగానే నిద్రపోతాను. నాకు నిద్రపోవడమే అలవాటు. లేకపోతే వామిటింగ్స్ అవుతాయి. అందుకని చెప్పేసి నేనైతే లాంగ్ జర్నీలో ఎక్కువ పడుకొనే ఉంటాను. అండ్ ఇక్కడ రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. ఆకలి ఫుల్ అవుతుందని అనగానే మా ఆయన రెస్టారెంట్‌కి అయితే తీసుకొచ్చారు. రెస్టారెంట్ పేరు వచ్చేసి ఫుడ్ చాయిస్ అని ఉంది. మేమైతే లోపలికైతే వెళ్ళాము. ఫుల్లుగా ఆకలి అవుతుందని చెప్పగానే మా ఆయన అయితే వెంటనే లోపలికైతే తీసుకెళ్లారు. అండ్ అలానే మా పాప కూడా ఏం తినలేదు కదా! మేము ఆకలికి ఉంటాం కానీ తను ఉండలేదు కదా! తన కోసమన్నా రావాలి అని చెప్పి
మా ఆయన అయితే లోపలికైతే తీసుకొచ్చేసారు ఇక మమ్మల్ని. అండ్ చాలా వరకు నీకే ఆకలి అవుతుంది కదా, నువ్వే ఫుడ్ మెనూ చూసి ఆర్డర్ చేసుకో అని అయితే అన్నారు. నేనైతే ఇక్కడ మెనూ చూడడం అయితే చేశాను. రెగ్యులర్గా ఎప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా నేనైతే ఎక్కువ ఐస్ క్రీమ్ అలానే బిర్యానీ తినడం అయితే అలవాటు. రెస్టారెంట్స్లో నాకైతే అవి తప్ప ఏవైతే ఎక్కువగా నేను తినలేను. అందుకని చెప్పి మేమైతే ఒక సింగిల్ బిర్యానీ అలానే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాము. అండ్ సర్వ్ అయితే వాళ్ళే చేశారు. అలా నేనైతే కొంచెం తిన్నాను. నేను తినడం అయిపోయాకైతే మా పాపకైతే తినిపించేసాను ఇక. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 250. మేము సింగిలే ఆర్డర్ చేసాం. ఎందుకంటే మధ్యలో పులిహోర తిన్నాం కదా, అందుకోసం అని చెప్పి మేమైతే ఇక్కడ సింగిల్ ప్లేట్ బిర్యానీ అలానే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మా పాపకి తినిపించేసాను, నేను కూడా తిన్నాను. నాకైతే ఎప్పుడు బిర్యానీ తిన్నా ఐస్ క్రీమ్ తినడం అయితే అలవాటు. అందుకని చెప్పి నేనైతే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని ఇలా తిన్నాను. నాతో పాటు మా పాపకైతే కొంచెం తినిపించేసాను. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, ఎండలకి కొంచెం కూల్గా ఉండాలంటే ఇలా ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ అవైతే ఎక్కువ తీసుకోవాలి. అందుకని నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాను ఇక. అలా తినడం అయిపోయాక ఇక్కడ బిల్ అయితే వచ్చింది. బిల్ వచ్చేసి మొత్తం 650 అట్లా అయింది. మేమైతే ఎక్కువగా ఏం తీసుకోలేదు, అందుకని చెప్పేసి అంతగా తక్కువగా వచ్చింది. ఎప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మ్యాక్సిమం 1000 పైనే అవుతుంది. అలా బిల్ ఇచ్చాకైతే మా ఆయన అయితే బిల్ అయితే పే చేశారు. తిన్నది నువ్వు కట్టేది నువ్వు అని నేనైతే అన్నాను. అండ్ బిల్ ఎంత వచ్చింది అని అడగగానే మా ఆయన అయితే చూపించేశారు ఇక. దాంతోపాటు నాకైతే ఎప్పుడు సోంపు తినడం అయితే అలవాటు. అలా కొంచెం తిన్నాక ఇలా కొంచెం తీసుకైతే వెళ్ళాను. నాలానే ఎవరైనా ఉన్నారు అలా చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేను తినడంతో పాటు మా పాపకు కూడా 2 అయితే తినిపించేసాను. అలా తినడం అయిపోయాకైతే మేము మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా 1 అవర్ జర్నీ అయితే ఉంది, చాలా లాంగ్ జర్నీ. అందుకని చెప్పి మేమైతే ఇక్కడ తినేసి ఫాస్ట్గా తినేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇక. మేము ఎప్పుడు జర్నీ స్టార్ట్ చేసినా ఎక్కగానే పడుకోవడం నాకైతే అలవాటు అయిపోయింది ఇక. ఈ టైంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. అలానే చాలా లాంగ్ జర్నీ కూర్చొని ఉంటున్నా కదా, అందుకే ఎక్కగానే ఇక్కడ నేనైతే పడుకున్నాను మళ్ళీ. ఇంకా 1 అవర్ జర్నీ చేయాలి. అంతలోపు ఎంత టైర్డ్ అయిపోతానో నాకైతే తెలీదు. ఇప్పుడు మేమైతే ఇంటికి ముగ్గురం వెళ్తున్నాం. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మా ఆయన ఒక్కడే వస్తారు. నేను చెప్పాను కదా డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నన్నైతే డ్రాప్ చేయడానికే వస్తున్నాడని. మేమిప్పుడు మా ఆయనని విడిచిపెట్టి 3 months అట్లా ఉండాలి. సో అందుకోసం అని చెప్పి మా ఆయనే తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారు. ఇక్కడ మేమైతే మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. అలా కారు ఎక్కానో లేదో కానీ ఇలా కళ్ళు అయితే మూసేసాను ఇక నేను. ఇప్పుడు మేము డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి కాకుండా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి 1 day అయితే స్టే చేసి నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసి ఇస్తారు మా ఆయన. అండ్ ఇంత లాంగ్ జర్నీ చేయడం నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి.